to you. Happy birthday to you, Jeshwan. Video start చేయి. Happy birthday to you. Happy birthday. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో కొత్త బ్లాగ్ ఏంటంటే ఇక్కడ జషు బర్త్డే అనమాట. ఫిబ్రవరి 27th రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు షూట్ చేసిన బ్లాగ్ అనమాట. ఇది స్కిప్ చేయకుండా అయితే చూడండి. నైట్ 12 నుంచి తీసిన బ్లాగ్. ఇక టైం అయితే 12 అవుతుంది. అంతకుముందే కొంచెం డ్రెస్ అయితే తీసుకురాకపోతే నైట్ 8 o'clockకి శివరాత్రి రోజు 8కి వెళ్ళి తీసుకొచ్చారనమాట. పిల్లలు 2 అలాగే 3 వెళ్ళి తీసుకొచ్చారు. ఇక్కడ కరెక్ట్ టైమింగ్కి వాడిని లేపుదామనేసి రెడీ చేస్తున్నాం కేక్ కట్ చేయడానికి. 11 వరకు మెలకుగానే ఉన్నాడనమాట. మాటికి లోపలికి వచ్చి టైం చూసి వెళ్తుండే టైం ఎంత అవుతుందనేసి. దాదాపు ఒక 1 week నుంచి డేస్ అయితే కౌంట్ చేసుకుంటున్నాడు ఎప్పుడు వస్తుంది బర్త్డే అనేసి. అప్పుడే ఒక 15 minutesలోనే పడుకుని పోతాడు. ఇట్లా పడుకున్నాడంటే అప్పుడే నిద్రపోతాడు అనమాట. ఇంకా చూడండి హెయిర్కి అంతా క్యాప్స్ పెట్టుకొని పడుకున్నారు 2. వాళ్ళ అన్న హాస్టల్ నుంచి వచ్చాడు కదా, ఆయన నెత్తిలో ఏమన్నా తలల పేర్లు ఉంటే ఈయనకి వస్తాయనేసి అలా 2 క్యాప్స్ పెట్టుకొని పడుకున్నారు. ఇంట్లో ఉన్నాయి కదా అని. కేక్ అంతా రెడీ చేసిన తర్వాత లేపుదాం అనుకున్నాం కరెక్ట్ 12కి. 5 minutes ముందు లేపుదాం అనుకుంటే కొంచెం సతాయించాడు అనమాట నిద్రలో లేపేసరికి. కరెక్ట్ 12 అయింది. అప్పుడే లేపుతుంటే ఇంకా ఏడుస్తుండు బాగా. చూడండి టైం వచ్చేసి 11:54. ఈ డే కోసమే 1 week నుంచి డేస్ కౌంట్ చేసుకుంటూ వెయిట్ చేస్తున్నాడు అనమాట. కరెక్ట్ టైం వచ్చేసరికి నిద్రలో ఉన్నాడు కదా, కొంచెం లేపేసరికి ఏడుస్తున్నాడు. నైట్ డ్రెస్ల కోసం వెళ్ళారు కదా, అప్పుడే కేక్ అవన్నీ తీసుకొచ్చుకున్నారనమాట. చూసారు కదా, ఫస్ట్ కేక్ అయితే పెట్టేసి కేక్ ఒక ఫోటో తీసుకొని కరెక్ట్ టైంకి, ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ బర్త్డే కోసమే వెయిట్ చేస్తున్నాడు కాబట్టి లేపినెంబడే లేస్తాడు అనుకున్నాము ఎగ్జైట్మెంట్తోన. కానీ నిద్రలో లేపేసరికి కొంచెం సతాయించాడు. కేక్ కట్ చేయాలి. లేవు. హ్యాపీ బర్త్డే. కమ్ ఆన్. దా. హ్యాపీ బర్త్డే. కేక్ కట్ చేద్దాం. 12 అయింది. మొత్తానికి 12కి కట్ చేపిద్దాం అనుకున్న కేక్ 12:15కి అలా కట్ చేయించామన్నమాట. 15 minutes అలా సతాయించి సడన్గా వాళ్ళకి గుర్తొచ్చినట్టుంది బర్త్డే కదా అనేసి సడన్గా లేచి వెళ్ళి అక్కడ కేక్ దగ్గర అయితే కూర్చున్నాడు. మా పెద్దోడు అయితే అసలు లేవలేదు. వాడు పడుకుంటే లేవడు, లేస్తే పడుకోడు అనమాట. అలా పడుకుంటే అంత బాగా ఎక్కువగా పడుకుంటాడు, లేచి ఉంటే మాత్రం తొందరగా అయితే పడుకోడు అనమాట. అలా అనేది ఇక్కడ ఫైనల్గా అయితే కేక్ అయితే కట్ చేయించాము. ఇక్కడ సైడ్కి ఉన్న కవర్స్ అన్నీ వచ్చేసి హాస్టల్ నుంచి తీసుకొచ్చాడు అనమాట, బట్టలు మళ్ళీ ఉతికి పంపించడానికి. అందుకే అక్కడ పెట్టేశాము. ఇక్కడ మార్నింగ్ వచ్చేసి స్కూల్కి అయితే వెళ్ళి హాఫ్ డే నుంచి వస్తానని చెప్పి వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే మామూలుగా అయితే వెళ్ళాడు, బర్త్డే కాబట్టి చాక్లెట్స్ అవి క్లాస్లో అలాగే బస్లో చాక్లెట్స్ అయితే ఇస్తామని చెప్పి వెళ్తున్నాడు. నైట్ వెళ్ళి తీసుకొచ్చుకున్న డ్రెస్ అయితే ఇదే అనమాట. ఏదో ఇప్పుడు కొత్త ట్రెండింగ్ అంట అది. ప్యాంట్ వచ్చేసి తెలీదు, మా యశ్ తీసుకెళ్ళి 2 తీసుకొచ్చుకున్నారనమాట. అలాగే నెక్స్ట్ శివరాత్రి నెక్స్ట్ డే కాబట్టి ఉదయాన్నే ఇలా గగ్గిరెద్దు వాళ్ళు కూడా వచ్చారనమాట. అక్కడ పక్కన ఉంటే వాళ్ళను పిలిపించి ఇలాగో బర్త్డే కదా అనేసి 100 rupees ఇచ్చి ఇలా మొక్కిపించామన్నమాట, బర్త్డే ఉంది కదని. గుడికైతే తీసుకెళ్ళలేదు, మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత గుడికైతే తీసుకెళ్తాము. ఇంట్లోనే మామూలుగా దీపం అయితే వెలిగించిపించానమాట మా జషుతోనే. దీపం వెలిగించాక పాలు తాగి హాఫ్ డేనే వచ్చేస్తాను అన్నందుకు బాక్స్ కూడా ఏమొద్దని చెప్పాడు. హాఫ్ డే కూడా లేదు, మామూలుగా 11కి అలా వెళ్ళి వాళ్ళ డాడీ వెళ్ళి తీసుకొని వస్తానని చెప్పాడు అనమాట. మొత్తం ఒక 6 ప్యాకెట్స్ తీసుకెళ్ళాడు అనమాట చాక్లెట్స్. టీచర్స్ కోసమేమో మంచి చాక్లెట్ తీసుకెళ్ళాడు. ఆ చాక్లెట్స్ అన్నీ పంచిన తర్వాత వాళ్ళ టీచర్స్ ఫోన్ నుంచి ఒకటే ఫోన్ చేస్తున్నాడు అనమాట, ఎప్పుడు వస్తారు ఎప్పుడు తీసుకెళ్తాడని. ఇలా చేస్తూ నేను మామూలుగా చెప్తూనే ఉన్నాను టైం అయిపోతుంది అనేసి. మొత్తానికి బస్సు బాబు కూడా ఈయన వస్తాడో రాడో స్కూల్కి అనేసి వెళ్ళిపోయాడంట. ఇంకో బస్సు వెనకాలే ఉంటుంది, ఇంకో బస్సు. ఆ బస్కి ఫోన్ చేసి స్కూటీ మీద తీసుకెళ్ళి ఆ బస్ దగ్గర డ్రాప్ చేయడానికి అయితే తీసుకెళ్తున్నాడు. బస్ అయితే మిస్ అయిపోయింది, ఈయన ఎక్కాల్సిన బస్సు వేరే బస్కి అయితే వెళ్తున్నాడు అనమాట, వేరే బ్రాంచ్ బస్సు.
తర్వాత జస్సు స్కూల్కి వెళ్ళిన తర్వాత మా యశు కూడా డ్రెస్ తీసుకొచ్చుకున్నాడు అనమాట. ఇదైతే ఇక్కడ ఉల్టా వేసుకున్నాడు టీషర్ట్. తర్వాత చూసుకొని రివర్స్ వేసుకున్నా అని చెప్పి మళ్ళీ మార్చుకున్నాడు. తర్వాత ఇక టైం వచ్చేసి 3:30 అలా అవుతుంది. మా జస్సుని కూడా తీసుకొచ్చాడు అనమాట. కేక్ కూడా సాయంత్రానికి కేక్ ఆర్డర్ ఇచ్చేసి జస్సుని తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ గ్రీన్ మ్యాట్ తీసుకొచ్చాడు అనమాట. కార్లకి ఇప్పుడు ఎండాకాలం కదా, కార్లకి ఎండ బాగా కొడుతుందనేసి నీడ కోసమని ఈ విధంగా పెట్టాడు. ముందే ఎలక్ట్రిక్ కారు, ఎలక్ట్రిక్ బైక్ ఉందన్నమాట. వాటి కోసము నీడకే పెడితే బాగుంటుందని ఈ విధంగా గ్రీన్ మ్యాట్ వేయించాడు. తర్వాత మా జస్సు బర్త్డే అయితే ఈయన యశు బాగా రెడీ అయిపోతున్నాడు అనమాట. మాటికి వచ్చి ఈ విధంగా అద్దానికి అతుక్కుపోతున్నాడు. ఆయనకు నచ్చిన డ్రెస్ తెచ్చుకున్నాడు కదా, అందుకోసం అయితే చాలాసార్లు ఫేస్ వాష్ చేసుకుంటూ అలాగే డ్రెస్ చూసుకుంటూ ఇదే పనిలో ఉన్నాడు అనమాట. మా చిన్నోని చూసి బర్త్డే తమ్ముంది కదా నాది అని చెప్తున్నాడు ఈయన. ఎందుకంటే ఆయనే అంతగానో రెడీ అవుతున్నాడు కదా, అందుకే నా బర్త్డేనే అని చెప్పి అందరికి చెప్పుకుంటున్నాడు. తర్వాత ఇక్కడ నైట్ డెకరేషన్ కొంచెం నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అనమాట. డెకరేషన్ ఐటమ్స్ 1 వీక్ అవుతుంది అవి వచ్చి కూడా. అందుకని అప్పుడు ఈవినింగ్ డెకరేషన్ చేసే పని ఉంటుందనేసి ఇక్కడ తొందరగా అయితే వంట చేసేస్తున్నాను. పప్పు అలాగే టమాటా చట్నీ అలాగే ఒక తిక్కు రైస్ అయితే నానబెట్టి ఉంచాను. ఇవే అనమాట అన్నీ నేను డెకరేషన్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసి పెట్టింది. గోల్డ్ అలాగే ఎల్లో కలర్వి బెలూన్స్ వైట్ కలర్ వచ్చాయన్నమాట. ఇవి కొంచెం బ్లాక్ బెడ్షీట్ పైన అయితే కొంచెం మంచిగా కనిపిస్తాయి అనేసి బ్లాక్ కలర్ బెడ్షీట్ వేసి పెడుతున్నాము. నేను వంట చేసేసాను ఇక్కడ. వీళ్ళేమో అంత డెకరేషన్ అయితే చేసేస్తున్నారు అనమాట. బయట ఓన్లీ 150 రూపీస్తో అలా డెకరేషన్ ఐటమ్స్ అయితే మంచిగా వచ్చాయి. బయట అయితే చాలా కాస్ట్లీ ఉంటుంది. ఈ కేక్ వచ్చేసి 2500 మా రవెన్న తెచ్చాడనమాట. ఈ కేక్ ఆర్డర్ ఇచ్చి మధ్యాహ్నం వచ్చారు. 2 kgs అనమాట, 2500. ఇది ఇప్పుడు 10th బర్త్డే అనమాట. 10th కంప్లీట్ అయిపోయి 11th పడుతుంది అనమాట. అందుకోసం అయితే 10th నెంబర్ ఉన్న డెకరేషన్ ఐటమ్ అయితే చూస్ చేసుకొని ఆర్డర్ చేశాను. ఇంకొక గిఫ్ట్ కూడా ఇచ్చాను అనమాట. అది చాలా రోజుల నుంచి క్రయన్స్ అలాగే స్కెచెస్ వాటర్ పెయింట్ అవన్నీ అడుగుతున్నాడు అనమాట. అడుగుతుంటే ఇప్పుడు బర్త్డేకి గిఫ్ట్ వచ్చినట్టు ఉంటుంది. అలాగే వాడికి అవసరమైన ఐటమ్ కదా అది, స్కూల్కి అవసరమైన ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి యూజ్ అవుతుంది అనేసి అది ఆర్డర్ పెట్టి ఉంచాను. వాడికి చెప్పలేదు కూడా, చూపించలేదు. చూపించుంటే ఇప్పటికే ఎప్పుడో పాడు చేసేది. చూపించలేదు కాబట్టి ఇన్ని రోజులు ఉన్నాయి. కేక్ అయితే పెట్టేసి ఆ బాల్స్ ఉన్నాయి కదా, చిన్నపిల్లలకి అందరికీ ఆ బాల్స్ పైనే ఉంది ధ్యాస అంతా. కానీ అవి చాక్లెట్ బాల్స్ అనుకున్నారు, కానీ అవి మామూలుగా నార్మల్ బాల్స్ అయితే పెట్టారు అవి. తర్వాత ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ అంతారనమాట. ఒక 2 days ముందు నుంచి అన్ని పేపర్స్ అయితే చించి పెట్టుకుంటున్నారు. పేపర్స్ అంతా బర్త్డే అయిపోయిన తర్వాత ఆయన మీద వేయడానికంట ఒక వాటర్ టిన్ ఉంటుంది కదా, వాటర్ టిన్ నిండా పేపర్స్ అయితే కట్ చేసి పెట్టుకొని లాస్ట్కి చెయ్యి కూడా కట్ చేసుకున్నాడు అనమాట. ఏమంటారు, బట్టలు కట్ చేసే సీజర్తోనే చెయ్యి కూడా కట్ చేసుకున్నాడు. ఒక 1 week ముందు, 1 week నుంచే ఈ పని అంతా చేసుకుంటున్నాడు అనమాట. ఆయన బర్త్డేకి ఆయనే చేసేసుకుంటున్నాడు. ఇవన్నీ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కేక్ కట్ చేయకముందే ఫొటోస్ అన్నీ తీసామన్నమాట పిల్లల్ని. ఎందుకంటే కేక్ కట్ చేసాక ఎక్కడ పిల్లలు అక్కడ వెళ్ళిపోతారు, అందుకోసం అయితే ఫొటోస్ అందరినీ దింపి తర్వాత కేక్ కట్ చేయించాము. ఇద్దరు సేమ్ ప్యాంటు అలాగే సేమ్ టీషర్ట్స్ అయితే తెచ్చుకున్నారనమాట. ఒక 2 టీషర్ట్లు 2 ప్యాంట్లు అయితే తెచ్చుకున్నారు. ఇది వచ్చేసి చెమ్కీది మొత్తము అదంతా పోదు కాబట్టి థ్రెడ్ది స్ప్రే తీసుకొచ్చామన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏదో కలర్స్వి తీసుకొచ్చారనమాట. హోలీ అప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తాం కదా, ఇవి వెలిగిస్తే మొత్తం కలర్స్ వస్తాయి కదా, అది తీసుకొచ్చామన్నమాట. తీసుకొస్తే ఒకటి వెలిగింది, ఇంకొకటి ఏమో తర్వాత వెలిగింది అనమాట. ఒక్కటి వెలగంగానే దాని మొత్తం కెమికల్ అంతా ఇంట్లోకి వెళ్ళి బండలకంతా అతుక్కుపోయింది. అలాగే అక్కడే చుట్టుకుపోయింది అనమాట. కేక్ మీద అంతా పడుతుంది అనేసి కేక్ తీసుకుని బయటికి వెళ్ళారు. ఇదంతా చేసిన తర్వాత కేక్ కట్ చేపిద్దాం అనేసి ఇవంతా స్టార్ట్ చేశారనమాట ముందుగానే. చూడండి ఎంత ఫుల్గా మొత్తం కలరే అనమాట. ఒకరి ఫేస్లో ఒకరికి కనిపించకుండా అంత వచ్చేస్తుంది. కానీ అది మంచిది కాదు. తర్వాత అనుకున్నారనమాట ఇంకోసారి ఇలాంటివి తీసుకురావద్దని. ఫస్ట్ స్టార్టింగ్లో మంచిగానే ఉంటుండే, కానీ ఇప్పుడు చాలా ఘోరం అయిపోయింది. వాటి కూడా చూడండి అంత కెమికల్ వచ్చి ఆ కేక్ మీద పడితే అవి తింటే మళ్ళీ ఎలా అవుతుంది అనేసి బయటకైతే తీసుకెళ్లారు. ఆ పేపర్స్ చూడండి, అవే పేపర్స్, న్యూస్ పేపర్స్ అన్నీ కట్ చేసి పెట్టి అంతా వాడిపైన రూమ్ అంతా మొత్తం పేపర్స్ వేసేసారనమాట.
పాపం కేక్ కూడా కట్ చేయలేదు. పిల్లలంతా వెనకాల ఉన్న బెలూన్స్ అన్నీ పగలగొట్టేసిండ్రు అనమాట. చూడండి మొత్తం పేపర్స్ అన్నీ ఇలా చేశారనమాట. అంతా కట్ చేసేసారు. కేక్ తీసుకెళ్ళి బయట పెట్టి ఉంచారనమాట. కేక్ మీద మొత్తం పడుతుందని. అదంతా పొగంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కేక్ అయితే కటింగ్ చేయించాలి. బయట లోపల అంతా పేపర్సే అనమాట. పెద్ద వాటర్ టిన్ నిండా కట్ చేసి పెట్టారు. అవి అక్కడ పడ్డ పేపర్స్ అన్నీ కిందికి వేసేసి ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. అందరు ఫ్రెండ్స్ని అయితే పిలిచారు కదా, సెలబ్రేషన్ చాక్లెట్స్ అలాగే సిల్క్ అవన్నీ పిల్లలు తీసుకొచ్చిన చాక్లెట్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేసారనమాట. దగ్గర అండి అమ్మ దగ్గర రావాలి. కనిపిస్తుంది కనిపిస్తుంది అట్లే ఉండవు అట్లే అవుతావు అట్లా ఇక్కడ చూడ అందరు చూసారు కదండి జస్సు బర్త్డే వ్లాగ్ అయితే, ఫుల్ డే వ్లాగ్ అయితే ఇదేనండి. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే హోమ్లీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.